ఏం చెయ్యాలనుకుంటున్నామో సాంకేతిక పరంగా ప్రపంచంలో ఎక్స్పర్ట్స్ని అందరిని ఒక దగ్గర కూర్చోబెట్టి మన్హాటన్ నుంచి మొదలు పెడితే కుష్మన్ వేక్ఫీల్డ్ రియో దీస్ ఆర్ ద వరల్డ్స్ బెస్ట్ ఎక్స్పర్ట్స్ in financial consultants, in water regeneration and construction side. So we are paying almost 160 crores for those consultants for this project. We have not appointed this consultant just like that. We have called global tenders. We have seen everything. We have seen their completion projects. ఇట్లాంటి అన్నిటిని పరిగణలోకి తీసుకొని ఒక మంచి ఉద్దేశంతోటి ఈ నగరాన్ని రక్షించుకోవాలి. ఈరోజు 1,34,00,000 జనాభా ఉంది. 2050కి నెక్స్ట్ 25 ఇయర్స్లో 24 ఇయర్స్లో 2,80,00,000 జనాభాకి మనం చేరుకోబోతున్నాము. ఈ ప్రజలకు అందరికీ కూడా జవాబు ఇవ్వాల్సిన బాధ్యత, ఈ ప్రజలకు మౌలిక వసతులను ఏర్పాటు చేయాల్సిన బాధ్యత మా ప్రభుత్వం మీద ఉన్నది, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం మీద ఉన్నది. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు ఔటర్ రింగ్ రోడ్డు, అంతర్జాతీయ ఎయిర్పోర్టు, హైటెక్ సిటీ, అంతర్జాతీయ స్థాయికి సంబంధించిన మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్ ఆర్ ఎనీ అదర్ గూగుల్ లాంటి సంస్థల్ని ఈ నగరానికి తేకపోయి ఉంటే ఈరోజు మన ఆర్థిక వ్యవస్థ బాగుపడి ఉండేదా? ఈరోజు ప్రపంచంలో మనకు గుర్తింపు వచ్చి ఉండేదా? 94 to 2004 టీడీపీ, 2004 to 2014 కాంగ్రెస్, 2014 to 2024 టీఆర్ఎస్. But all we have made all policies from 94 to 2014. All these 25 years we have planned like anything. We may have a political differences, we may have a issue-based arguments, but we have not defeated our policies. There is no policy paralysis in our government. Today also I am continuing all those policies from 94 to 2024. All these 30 years, whatever the then governments have taken certain policies. The best policy, the best practice is I'm continuing. The other issues, wherever I'm getting some problem, wherever I'm getting some feedback, I'm improving my policies. I've changed my working style. You know, I'm an aggressive speaker in political platform. People have seen only one face. Today I wanted to show my other face. Today I got a responsible position. Have to deliver. I cannot sit just like that. ఇంత పెద్ద బాధ్యత ఇచ్చినప్పుడు ఏమి చేయకుండా కూర్చొని 16-17 మంది ముఖ్యమంత్రులు ఉమ్మడి రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో వస్తే కొద్ది మందే గుర్తున్నారు. ఎందుకు? వాళ్ళు చరిత్రకు అవసరమైన, భవిష్యత్ తరాలకు అవసరమైన ప్రణాళికలు రచించి సరైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఈరోజు చరిత్ర వాళ్ళని గుర్తుపెట్టుకున్నది. నిజాం పోయినా, నిజాం వారసులు లేకపోయినా ఈరోజు అభివృద్ధి అనే ప్రణాళికల మీద చర్చ చేసినప్పుడు నిజాం గురించి మనం ఎందుకు చర్చించుకుంటున్నాం? రాచరికంలో ఉన్న ఒక రాజు గురించి ఈరోజు మనం అతన్ని చర్చించకుండా మనకు చరిత్రనే లేదు. అతను నిర్మించిన వారసత్వ సంపదను వినియోగించకుండా మన అభివృద్ధి ప్రణాళికలే లేవు. చార్మినార్, ఇట్ ఈస్ నాట్ సింబల్ ఆఫ్ చార్మినార్ జస్ట్ టూరిజం స్పాట్. హీ హాజ్ డిజైన్డ్ ఎవ్రీథింగ్ అరౌండ్ చార్మినార్. యు గో అండ్ సీ స్పెషల్ ఎకనామిక్, హీ హాజ్ క్రియేటెడ్ స్పెషల్ ఎకనామిక్ జోన్. మీకు అక్కడ పర్ల్స్ మన దగ్గర ఉత్పత్తి, వరల్డ్స్ బెస్ట్ పర్ల్స్ మీకు చార్మినార్ దగ్గర దొరుకుతాయి. వరల్డ్స్ బెస్ట్ బ్యాంగిల్స్ చార్మినార్ దొరుకుతాయి. మీకు పత్తర్ గట్టి, కబూతర్ ఖానా, మోజంజాయ్ మార్కెట్, యూ సీ ఎవ్రీథింగ్. ప్రపంచంలో దొరికే ప్రతి వస్తువును గుల్జార్ హౌస్ నుంచి మొదలు పెడితే చార్మినార్ చుట్టూతా ఒక స్పెషల్ ఎకనామిక్ జోన్ను నిజాం సర్కార్ క్రియేట్ చేసింది. కాబట్టి ప్రపంచంలో ఏ పర్యాటకులకు వచ్చినా ఆడపిల్లలకు గాజులు కొనుక్కోవాలన్నా, లేకపోతే కన్న కూతుర్లకి మీకు పర్ల్స్ కొనుక్కోవాలనుకున్నా, లేకపోతే ఇతర ఏం కొనుక్కోవాలన్నా, ఏ రకమైన పక్షులు, జంతువులు ప్రపంచంలో ఇలాంటి పక్షిని, ఎలాంటి జంతువుని చూడాలన్నా కబూతర్ ఖానాకి వెళ్తే నువ్వు అన్ని చూడగలుగుతావు. ప్రపంచంలో పండించే ప్రతి ఫ్రూట్ని మోజంజాయ్ మార్కెట్కి వెళ్తే మనం చూడగలుగుతాం. ప్రపంచంలో ఉండే ప్రతి వస్తువును